హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. సినిమా అనే రంగుల ప్రపంచంలో గుర్తింపు సాధించడం అంత సులభం కాదు. చాలా మంది ఎంతో కష్టపడి కృషి చేసి మాత్రమే గుర్తింపు పొందుతారు. కానీ కొంతమందికి ఒక్క సినిమాతోనే ఎవర్ గ్రీన్ స్టార్డమ్ వస్తుంది. అలాంటి వారిలో ఒకరు గిరిజా పెట్టర్. గిరిజా పెట్టర్ అంటే చాలా మందికి ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ మణిరత్నం దర్శకత్వంలో 1989 సంవత్సరంలో వచ్చిన గీతాంజలి సినిమాలో హీరోయిన్ అనగానే చాలా మంది గుర్తుపడతారు. ఆ సినిమాలో ఆమె చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అలాగే తన నటనతో ప్రేక్షకులను కంటతడి కూడా పెట్టించింది. ఎంట్రీతోనే గీతాంజలి సినిమాకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని అందుకుంది. ఈమెది అసలు మన దేశమే కాదు, అయినా సరే మన సౌత్ సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా స్టార్ హోదాను దక్కించుకుంది. తిప్పి కొడితే అరడజను చిత్రాలు కూడా చేయలేదు, అయినా సరే ఈమె చాలా ఫేమ్ సంపాదించుకుంది. అయితే ఎంత వేగంగా గుర్తింపు తెచ్చుకున్నారో అంత వేగంగానే సినిమాలకు దూరమయ్యారమే. అసలు గిరిజా బ్యాక్గ్రౌండ్ ఏంటి, సినిమాలకు ఎందుకు దూరమయ్యారు, ప్రస్తుతం ఎక్కడుంటున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. గిరిజా పెట్టర్ పూర్తి పేరు గిరిజా ఎమ్మా జేన్ పెట్టర్. ఈమె 1969 జూలై 20న ఇంగ్లాండ్ లో జన్మించారు. ఈమె తండ్రి కర్ణాటకకు చెందిన డాక్టర్. ఆయన ఓ బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలా కన్నడ బ్రిటిష్ మూలాలున్న ఫ్యామిలీలో పుట్టింది. చిన్నతనం నుండే ఆమెకు భరతనాట్యం మీద ఆసక్తి ఉండేది. స్కూల్ చదువులో ఉన్నప్పుడే ఆమె ప్రత్యేకమైన ఆలోచనలు కలిగి ఉండేది. ఆధ్యాత్మికత, వేదిక సంస్కృతిపై ఆమెకు ఇష్టం ఉండేది. భారతీయ కళ మరియు సంస్కృతిపై తన తండ్రితో చర్చిస్తూ ఉండేవారు. కాలేజ్ లో చేరాక చాలా మంది బయట ఆర్టిఫిషియల్ గా జీవితాన్ని గడుపుతున్నట్లు చూసి తాను అలా ఉండకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులతో చెప్పగా వారు కూడా గిరిజా ఇండిపెండెంట్ గా ఉండేందుకు అంగీకరించారు. అంతేకాకుండా ఆమె తండ్రి గిరిజా గారిని ఇండియాలో కొన్నాళ్లు ఉండి రమ్మని చెప్పారు. అలా తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ సహాయంతో చెన్నైకి వచ్చారు. అక్కడ ఆమె భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు. ఆమెకు శివతాండవంపై చాలా ఆసక్తి ఉండేది. క్రికెటర్ శ్రీకాంత్ సిస్టర్ అయిన శ్రీకళా భరత్ ద్వారా గిరిజ భరతనాట్యం నేర్చుకుంటూ పలు ప్రదర్శనలు ఇచ్చేవారు. ఒకసారి పుదుచ్చేరిలోని శ్రీ అరబిందో ఆశ్రమంకి వెళ్లారు. అక్కడ ప్రశాంతమైన జీవనం చూసి తరచుగా ఆశ్రమానికి వెళ్లేవారు. క్రికెటర్ శ్రీకాంత్ కుటుంబం డైరెక్టర్ మణిరత్నం కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండేవారు. 1988లో జరిగిన మణిరత్నం మరియు సుహాసిని వివాహానికి శ్రీకాంత్ చెల్లి శ్రీకళతో కలిసి గిరిజా కూడా వెళ్లారు. అక్కడే గిరిజాను చూసిన మణిరత్నం తను వద్దన్నా సరే ఓ కథకు హీరోయిన్ గా గిరిజా సరిపోతుందని అనుకున్నారు. ఆ కథే గీతాంజలి. ఆ తరువాత గీతాంజలి సినిమా కోసం మణిరత్నం గారు గిరిజాను సంప్రదించారు. అయితే సినిమాల్లో నటించడం గాని సినిమాలు చూసే ఆసక్తి కూడా లేని గిరిజా ఒక యువతికి సంబంధించిన రియల్ లైఫ్ స్టోరీ కావటం, మణిరత్నం గారు హీరోయిన్ పాత్ర ఎలా ఉంటుందో వివరించడంతో గిరిజ సరదాగా ఉంటుందని ఒప్పుకున్నారు. అలా గీతాంజలి సినిమా షూటింగ్ మొదలైంది. కొత్త హీరోయిన్ కావటంతో చాలా మంది ఈ సినిమా మేకింగ్ పై అనుమానాలు వ్యక్తం చేశారు. అవేమి పట్టించుకొని మణిరత్నం గారు గిరిజాకు 2 నెలల పాటు ట్రైనింగ్ ఇప్పించి ఆమెకు తోడుగా ఉండటం కోసం ఆమె తల్లిని ఇండియాకు రప్పించి సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. సినిమాను 60 రోజుల్లోనే పూర్తి చేశారు మణిరత్నం గారు. సినిమా పూర్తయ్యాక చాలా మంది ఫ్లాప్ అవుతుందని అన్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత 3వ రోజు నుండి హౌస్ఫుల్ కలెక్షన్లు వచ్చాయి. సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా ద్వారా గిరిజా గారు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుంది. సినిమాకు 6 నంది అవార్డులు వచ్చాయి. 1990లో ఉత్తమ ప్రజాదరణ పొందిన మూవీగా జాతీయ అవార్డును అందుకుంది ఈ సినిమా. మణిరత్నం గారు తెలుగులో డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా కూడా ఇదే. అలా ఒక్క సినిమాతోనే సూపర్ స్టార్డమ్ ని సంపాదించుకుంది. ఆ సినిమాలో గిరిజా వేసుకున్న కాస్ట్యూమ్స్ కూడా మంచి పాపులారిటీ వచ్చింది. అప్పట్లో గీతాంజలి అద్దాల మిద్ది అని అమ్మేవారు. గీతాంజలి బొట్టు బిళ్ళలు, చెప్పులు, చెవి పువ్వులు కూడా వచ్చాయి అప్పట్లో. గీతాంజలి సినిమా విజయం తర్వాత ఆమె అనుకునుంటే పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యుండేదేమో, కానీ ఆమె అలా అనుకోలేదు. కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ సినిమా వాతావరణం ఆమెకు సరిపడలేదు. ఎక్స్పోజింగ్ చేయమంటూ ఒత్తిడి తీసుకొచ్చారు నిర్మాతలు, దర్శకులు. వేరే ఎవరైనా అయితే కెరీర్ కోసం కాంప్రమైజ్ అయిపోయేవారేమో, లేదంటే ఆ సినిమా నుండి తప్పుకుని వెళ్లిపోయేవారేమో. కానీ గిరిజా గారు అలా చేయలేదు. ఎక్స్పోజింగ్ చేయమన్నా ఆ దర్శకుడిపై ఏకంగా కేసు వేశారు. ఆ వివరాలు చెప్పుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. గీతాంజలి సినిమా షూటింగ్ జరిగే సమయంలోనే మలయాళంలోని ప్రియదర్శన్ డైరెక్షన్ లో మోహన్ లాల్ హీరోగా చేస్తున్న వందనం సినిమాలో ఛాన్స్ వచ్చింది గిరిజ గారికి. ఆ సినిమా కూడా మలయాళంలో సూపర్ హిట్ అయింది. ఇదే సినిమాని తెలుగులో నిర్ణయంగా రీమేక్ చేశారు. తర్వాత బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో కలిసి జో జీతా వహీ సికందరి సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలోనే ఆ నిర్మాత ఎక్స్పోజింగ్ చేయాలని ఒత్తిడి చేయడంతో కోర్టుకు వెళ్లారు గిరిజ. ఇది అప్పట్లో పెద్ద సంచలన వార్తగా నిలిచింది. కోర్టు ఆ సినిమా యూనిట్ కి చురకలంటించింది కూడా. దాంతో గిరిజను ఆ సినిమాలో నుంచి తీసేసి ఆయేషా జుల్కాని హీరోయిన్ గా తీసుకున్నారు. గిరిజ ఉన్న ఒకే ఒక్క పాటను మాత్రం సినిమాలో ఉంచారు. ఆ తర్వాత రఘురామ్ రెడ్డి డైరెక్షన్ లో హృదయాంజలి అనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో నటించారు గిరిజ. అయితే పలు కారణాలతో ఆ సినిమా 2002లో రిలీజ్ అయింది. ఈ మూవీకి 3 నంది అవార్డులు వచ్చాయి. ఈ సినిమాలో ఆమె ఓ ఇంగ్లీష్ సాంగ్ కూడా రాశారు. ఆ తర్వాత 2003 సంవత్సరంలో మలయాళం మూవీ నీరంకి రీమేక్ గా వచ్చిన హిందీ సినిమా తుజే మేరీ కసం సినిమాలో అతిథి పాత్రలో నటించారు. నిరం సినిమాను తెలుగులో నువ్వే కావాలిగా రీమేక్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ గిరిజ గారు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. దానికి ఓ సినీ ప్రముఖుడితో ఆమె ప్రేమలో విఫలం కావటం వల్లే అని, సినిమాలకు దూరమైందని చాలా పుకార్లు వినిపించేవి అప్పట్లో. ఇందులో నిజమెంత, అసలు ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అనే విషయాలన్నింటినీ ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 1933 తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం నుండి పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో నటించమని చాలా మంది అడిగారు. కానీ హీరోయిన్ పాత్రకు తగిన ప్రాధాన్యం లేకపోవటంతో ఇంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినప్పటికీ ఆమె నటించేవారు కాదు. డబ్బు కోసం ఎటువంటి పాత్రలో అయినా నటించే వ్యక్తిత్వం తనకు లేదని, అందుకే ఆమెకు సినిమాలకు దూరమయ్యానని ఓ సందర్భంలో ఆమె చెప్పుకొచ్చారు. అలాగే ఎటువంటి లవ్ ఫెయిల్యూర్ తన లైఫ్ లో లేదని ఆమె చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుండి ఆమెకు ఆధ్యాత్మికత అంటే ఆసక్తి ఉండేది. సినిమాలను వదిలేసి లండన్ కు వెళ్లిపోయారు. అక్కడ కార్డిఫ్ యూనివర్సిటీ నుండి 2003లో ఇంటిగ్రల్ యోగా, ఫిలాసఫీ అండ్ ఇండియన్ స్పిరిచువల్ సైకాలజీ అంశంపై డాక్టరేట్ పొందారు. ఆమె రాసిన దిస్ ఇయర్ డాఫోడిల్స్ అనే హైకు కవితా సంపుటి 2011లో పబ్లిష్ అయింది. గిరిజ గారు ప్రస్తుతం లండన్ లో హ్యూమన్ రిలేషన్స్ హెల్త్ జర్నలిస్ట్ గా, రీసెర్చర్ గా, రైటర్ గా కొనసాగుతున్నారు. ఎక్కువగా ఆధ్యాత్మికత చింతనలో గడిపే గిరిజ పెళ్లికి దూరంగా ఉన్నారు. గిరిజ గారు రీసెంట్ గా 2023లో వచ్చిన కన్నడ సినిమా ఇబ్బని తబ్బిద ఇలయాలిలో ఓ సింగిల్ మదర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. గిరిజ గారు భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలని అందరం కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్ నటి గిరిజ గారికి సంబంధించిన వివరాలు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్ లో రాయండి. మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇచ్చి, అలాగే మరింత మంది ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.